ఏదైతే యూట్యూబర్ హర్ష సాయి మీద మరి బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఏదైతే నిన్న కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో హర్ష సాయికి సెర్చింగ్లో పోలీసులందరూ వెతికే పనిలో ఉన్నారు. కానీ హర్ష సాయి మాత్రం గాయం, ఎక్కడ ఉన్నాడో తెలియదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన కూడా హర్ష సాయి కూడా మాట్లాడడం జరిగింది, ఆయన స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కావాలని ఇది నాపైన కుట్ర చేస్తున్నారు అన్న ఒక అంశం నేపథ్యంలో నా గురించి అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇదంతా కావాలని కుట్ర చేస్తున్నారు అని. కానీ మహిళ ఫిర్యాదు మాత్రం నన్ను ఒక లైంగికంగా వేధించాడని, ఫైనాన్షియల్గా నా దగ్గర కొంత డబ్బు వసూలు చేసి తర్వాత నన్ను మోసం చేశాడనేది కూడా ఆ మహిళ ఆరోపిస్తోంది. సో ఇలాంటి నేపథ్యంలో మరి హర్ష సాయి మాత్రం నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. మరి ఏదైనా సరే దీనికి సంబంధించిన కూడా క్లారిటీ మరి రాబోతుంది. మరి ఒక విధంగా మరి మోసం చేశాడు అని చెప్పని ఈ అమ్మాయి ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ఉంది, ఒకసారి అది విందాం. అలా ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూర్ లైక్ నువ్వు పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యూర్ లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లైక్ తయారు అయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, నువ్వు ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఏంటి గోవాల వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. నన్ను ఏం చేయమంటావు చెప్పు? యువర్ లైక్ నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. అండ్ యూర్ బి లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దట్ అక్కడి నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, నీకు ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఏమి ఉండవు. నాకు తెలుసు. ఇదేంటి? కాదు ఇదేంటి? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. సో దీనిపైన మా క్రైమ్ బ్యూరో మధు మరింత సమాచారం అందిస్తారు. మధు, ఏంటి మరి మహిళేమో ప్రేమ పెళ్లి పేరుతో నన్ను వేధించాడు, లైంగిక వేధించాడని చెప్పని ఆవిడ చెప్తోంది. మరో పక్కన హర్ష సాయి మాత్రం ఇది డబ్బుల కోసమే ఆడుతోంది గేమ్ అని హర్ష సాయి అంటున్నారు. ఏంటి ఇందులో? మరి ఇప్పుడు ఆడియో కూడా విన్నాము. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఇప్పుడు సడన్గా స్క్రీన్ పైకి వచ్చి నన్ను మోసం చేశాడు అంటే ఫస్ట్ ప్రేమించడం, తర్వాత పెళ్లి చేసుకోమని అనడం, పెళ్లి చేసుకోనంటే కనుక నన్ను లైంగికంగా వేధించాడు అనేది కేసు పెట్టడం. ఏంటి ఇప్పుడు వచ్చే కొద్ది రోజులుగా చూస్తుంటే ఇదే నడుస్తుంది బయట సమాజంలో. ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? క్లారిటీ అయితే ఉంది రాజు, కానీ ఆ క్లారిటీలోనే చిన్న కన్ఫ్యూజన్. మరి క్లారిటీ ఎవరికి ఉంది, కన్ఫ్యూజన్ ఎవరికి ఉంది? హర్ష సాయికి క్లారిటీ ఉందా, కన్ఫ్యూజన్ ఉందా? లేకపోతే కంప్లైంట్ ఇచ్చినటువంటి యువతకి క్లారిటీ ఉందా, కన్ఫ్యూజన్ ఉందా? ఈ రెండింటి మధ్యనే ఈ కేసు అయితే డెఫినెట్ గా ఉంది. ఎందుకు ఈ క్లారిటీకి కన్ఫ్యూజన్ కి మధ్యలో ఈ మొత్తం కేసు ఉంది అంటే ప్రధానంగా కూడా ఒకటే, హర్ష సాయి మీద కేసు పెట్టినటువంటి యువతి తనను లైంగికంగా వేధించారు, అనేక సార్లు రేప్ చేశారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ లో భాగంగా ఎఫ్ఐఆర్ కూడా అయింది. సో ఇప్పుడు హర్ష సాయి ఏమంటున్నారు, నన్ను వేధించింది, నన్ను ఒక్కనే కాకుండా నాతో పాటు మరికొంతమంది ఉన్నారు, ఆ కొంతమంది కూడా త్వరలో కూడా బయటికి రాబోతున్నారు. కొన్ని ఆడియో క్లిప్పింగ్, ఇప్పుడు ఇప్పటి వరకు విన్నటువంటి ఆడియో క్లిప్స్ ఏవైతే ఉన్నాయో, ఆడియో క్లిప్లలో ఆ యువతి అరుపులు వినొచ్చు, లేకపోతే హర్ష సాయితో మాట్లాడినటువంటి విధానం కావచ్చు, అవంతా కూడా ఒక స్టైల్ ఉంది. అది విన్న ఎవరైనా సరే అదే వీళ్ళిద్దరిని రేప్ చేసిన తర్వాత ఈ విధంగా కూడా మాట్లాడుకుంటారా అనేటటువంటి వర్షన్ కూడా లేకపోలేదు. అయితే ఎక్కడో చెడింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళిద్దరికీ కూడా ఎక్కడో చెడింది. ఈ అమ్మాయి వయసుకి అదే విధంగా హర్ష సాయి ఏజ్ కి కొంత డిఫరెన్స్ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రేమ పెళ్లి చివరికి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్. మరి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వస్తున్నటువంటి మొత్తం
ఒక్కొక్కటి ఆడియో క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కేసు అయితే కాస్త డైవర్ట్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ క్లారిటీ మాత్రం ఇంకా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే రాలేదు. హర్ష సాయి నేను నా వైపు ఉన్నటువంటి వర్షన్స్ వినిపిస్తాను అని చెప్తున్నప్పటికీ హర్ష సాయి ఎక్కడున్నాడు ఏంటి అని దర్యాప్తులో పడ్డారు. విచారణకు సంబంధించి సహకరించాలంటూ కూడా పోలీసులు అడుగుతున్నారు. కానీ ఒకవైపు చూసుకుంటే ఆ యువతి కంప్లైంట్ ఇచ్చింది, ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎక్కడ బయటికి రాలేదు. వాళ్ళ అడ్వకేట్ వచ్చారు, మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఈ కేసులో ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ఏదైతే ఆ కేసుకు సంబంధించి క్లారిటీ అందరికీ ఉన్నప్పటికీ క్లారిటీ ఏంటంటే పోలీస్ స్టేషన్ కి వచ్చారు, కేసు పెట్టారు, కేసు తర్వాత ఎఫ్ఐఆర్ అయింది, హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇంతవరకు అందరికీ క్లారిటీ ఉంది. ఇంకా కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఒకటే, కేసు ఎందుకు పెట్టింది, కేసు పెట్టడం వెనుక బిహైండ్ ఏముంది, ఆ కేసులో ఉన్నటువంటి మతలబ్ ఏంటి, దేనికోసం ఈ కేసు అనేది ఇక్కడ బయటికి రావాల్సినటువంటి విషయం. సో వీటన్నిటికీ కూడా పోలీసుల దర్యాప్తులో నిజ నిజాలు అయితే బయటికి రాబోతున్నాయి. రాజు మధు, అంటే మరొక అంశం తెరపైకి వస్తుంది. ఒక మెగా అనే సినిమా రైట్స్ కోసం హర్ష సాయి గట్టిగా పట్టుబడుతున్నాడు. ఎందుకంటే ఆ సినిమా ప్రొడ్యూసరు ఈ మహిళ బాధితురాలు అని చెప్పిన అంశం తెరపైకి వస్తుంది. ఏంటి అంటే ఆ రైట్స్ కోసం ఈ మహిళ ఇవ్వనంటుందా ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి మధు? ఇప్పుడు మెగా అనేటటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించి కంప్లైంట్ ఇచ్చినటువంటి యువతి ప్రొడ్యూసర్ గా ఉంది. సో ఆమె డబ్బులు పెట్టింది. అయితే ఆ సినిమాలో ఏదైతే రైట్స్ ఉన్నాయో ఆ సినిమాకు సంబంధించి పూర్తిగా కూడా రైట్స్ అన్ని కూడా నాకే ఇచ్చేయాలి అని హర్ష సాయి బెదిరిస్తున్నారు అంటూ కూడా బాధితురాలు చెప్తున్నటువంటి వర్షన్. అయితే నిజంగానే సినిమా అయితే నిర్మించింది, అందరం కూడా చూసాము. చాలా హైదరాబాద్ లోనే చాలా ఈవెంట్ అంతా కూడా పెద్ద మొత్తంలో జరిగింది. మెగా అనేటటువంటి సినిమాకి సంబంధించి కూడా హర్ష సాయి వచ్చారు, ఈమె కూడా యువతి కూడా వచ్చింది. ఆ యువతి కూడా మనం చూడవచ్చు, యూట్యూబ్ లో కూడా చాలా వరకు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఆ సినిమా వివాదం ఒకవైపు ఉంది, పెళ్లి వివాదం ఒకవైపు ఉంది. అదే విధంగా ఈ మొత్తం వ్యవహారంలో మరికొంతమంది యూట్యూబర్లను కూడా బెదిరించింది అనేటటువంటి వ్యవహారం కూడా లేకపోలేదు. సో ఇన్ని వ్యవహారాలు ఉన్నటువంటి ఈ కేసులో ఏది నిజం, దేనికోసం ఎఫ్ఐఆర్, దేనికోసం ఇదంతా అనేది మాత్రం అందరికీ కూడా కన్ఫ్యూజన్ గానే ఉంది. రాదు మధు, అందులో ఇంకొక అంశం కూడా, అంటే తను ఏదైతే నేను ఈ మీద కంప్లైంట్ ఇస్తాను అని చెప్పిన ఎప్పుడైతే బెదిరించిన సందర్భంలో వెంటనే హర్ష సాయి తన దగ్గర ఉన్న ఫోన్లో కొన్ని వీడియోస్ ఆ మహిళకి చూపెట్టి, ఆ బాధితురాలకు చూపెట్టి తనని బెదిరించాడు అన్న అంశం ఒక విధంగా కొత్త అంశం తెరపైకి వస్తుంది. ఏంటి దానికి సంబంధించిన మరి బాధితురాల అంశం కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చిందంటారా? అంటే ఆ వీడియోలో ఏముంది, ఆ వీడియో చూపెట్టిన తర్వాత ఆ బాధితురాలు ఎందుకని వెనక్కి తగ్గారు అన్న అంశం నేపథ్యంలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి మధు? ఆ వీడియో ఏదైతే ఉందో హర్ష సాయి అండ్ మోర్ ఓవర్ కంప్లైంట్ ఇచ్చినటువంటి యువతి వాళ్ళిద్దరూ ఉన్నటువంటి వీడియో అది. సో ఆ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో జరిగినటువంటి సంభాషణ అయితే బయటికి రాలేదు. జస్ట్ ఆ వీడియో క్లిప్ వరకు మాత్రమే వచ్చింది. కాబట్టి ఆ వీడియో క్లిప్ లో ఏం జరిగింది, అసలు ఆ వీడియో క్లిప్ ని ఎవరు రిలీజ్ చేశారు అని చూస్తే ఆ యువతే రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఆ వీడియో క్లిప్ ఒక్కటే, ఆ 30 సెకండ్ల వీడియో క్లిప్ ఎందుకు రిలీజ్ చేసింది అనేది కూడా ఒక క్లారిటీ లేనటువంటి విషయం రాదు.